ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు. ఢిల్లీలో మెట్రో స్టేషన్లు ఇంటర్నెట్ బంద్పై ఆగ్రహం. మెట్రో ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన మోడీ పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని ఫైర్. టైఫాయిడ్ తో బాధపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్. చికిత్స తీసుకుంటున్న అభిజిత్ దీప్కే శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలని వెల్లడి. ఉద్యమాన్ని కొనసాగిస్తే ధర్మేంద్ర ప్రధాన్ తప్పక రాజీనామా చేస్తారని వ్యాఖ్య. ఇవాళ సాయంత్రం నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడికి నిరసన. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ జేఎన్టీయూలో అవినీతి అవకతవకలపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు. కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు సర్క్యులర్ జారీ. అవినీతి అక్రమాలపై యూనివర్సిటీ జీరో టాలరెన్స్ విధానం అమలు. భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రికి నిప్పు పెట్టిన పేషెంట్ బంధువులు. వైద్యం వికటించి మహిళ మృతి చెందడంతో ఆగ్రహం. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందంటూ ఆందోళన. ఆసుపత్రి ముందు బైఠాయించు నిరసనలు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమై 50 రోజులు. ఇంతవరకు కనిపించని జ్ఞానేశ్వరి ఆచూకీ. జూన్ 6న ఆడుకుంటూ పెంపుడు కుక్కతో పాటు బయటకు వెళ్లిన చిన్నారి. బిడ్డ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు. తిరుపతి శివారులోని మంగళం ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు హల్చల్. స్కూల్ ఆవరణలోనే మద్యం, గంజాయి వినియోగం. విద్యార్థుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటున్న పేరెంట్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి నది ఘాట్లకు పోటెత్తిన భక్తులు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు. నదీ తీరంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు. ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఆలయాలు. జమ్మూ కశ్మీర్ కాధ్రాలో పునః ప్రారంభమైన వైష్ణోదేవి దర్శనం. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిలిపిన అధికారులు. ప్రకృతి కాస్త అనుకూలించడంతో తిరిగి స్టార్ట్.